ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాటి బ్లాగ్ అయితే నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. సింపుల్ గా ఎలా చేస్తాను అనేది నా స్టైల్లో చూపిస్తాను. అంతకంటే మీరు ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రండి నేను ఎగ్ బిర్యానీ సింపుల్ గా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఎగ్ బిర్యానీ కోసం ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఉడికించుకుందామండి. నేను ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి నేను బాస్మతి రైస్ కూడా తీసుకుంటున్నానండి. ఇది క్వాంటిటీలో చెప్పాలంటే 500 గ్రామ్స్. నేను ఈ రైస్‌తో తీసుకొని అయితే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం కదండీ ఇంట్లో రైస్. ఆ రైస్‌తో చేసినా పర్ఫెక్ట్‌గానే వస్తది. కానీ మా పిల్లలకైతే మాత్రం ఈ రైస్‌తో చేస్తే చాలా ఇష్టమండి బిర్యానీ. కాబట్టి ఇదైతే 2 సార్లు వాష్ చేసి అయితే 1 అవర్ నానబెట్టుకుందాము. ఇప్పుడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. దీనికోసం అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇలా కొంచెం కొంచెంగా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటూ అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అనేది మాడనివ్వొద్దండి. మాడితే బిర్యానీ టేస్ట్ అనేది కంప్లీట్‌గా మారిపోద్ది. అంటే చేదొస్తది. పిల్లలు తినలేరండి చేదుంటే. కాబట్టి మనమైతే చేసేటప్పుడు ఇదొక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇవైతే లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోద్దండి. అస్సలు మాడొద్దు. చూసుకుంటూ అయితే చేసుకోవాలి. ఇగో ఇలా అయితే పర్ఫెక్ట్ అండి మనకి. చూసారు గదా! ఇలా అయితే మనం తీసేసుకుందాము. ఇవన్నీ గూడా తీసైతే పక్కకైతే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి గదా! వీటిని గూడా ఇదే ఆయిల్‌లో ఫ్రై అయితే చేసుకుందామండి. ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల చాలా బావుంటాయి టేస్ట్ అనేది. అలా అని ఇలా వైట్‌గా ఉంటే పిల్లలకి నచ్చదు గదా! కాబట్టి దీంట్లోకి కొంచెం పసుపయితే యాడ్ జేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. పిల్లలకి చూడ్డానికి కలర్‌ఫుల్‌గా తింటుంటే బావుంటాయండి. కాబట్టి ఇలా పసుపు వేసుకొనైతే చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి ఎగ్స్ గూడా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఇవి గూడా మనమైతే తీసైతే పక్కకైతే పెట్టేసుకుందాము. ఇవన్నీ గూడా ఫ్రై అయిపోయినాయి. తీసేసుకున్నాం గదా! ఇప్పుడు రైస్ అయితే ఉడికించుకోవడం కోసం వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నానండి. వాటర్ అయితే హీట్ అయిపోయినాయి గదా! దీంట్లోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్, అలాగే కొంచెం నెయ్యి అంటే ఒక 2, 3 స్పూన్ల నెయ్యి, రైస్‌కి సరిపడినంత సాల్ట్, అలాగే చూపించినట్టుగా బిర్యానీ మసాలాలు గూడా ఇవన్నీ గూడా వేసుకోండి. ఇవన్నీ ఇప్పుడే వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల రైస్‌కనేది మసాలాలు, సాల్ట్ అనేది పట్టి మనకు తింటుంటే టేస్ట్ అనేది బావుంటది. ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే మనం బిర్యానీ కోసమైతే గ్రేవీ అయితే రెడీ చేసుకుందామండి. దీంట్లోకి ఒక 50 గ్రామ్స్ నెయ్యి, అదే చూపించినట్టు మసాలాలు, అలాగే నేను దీంట్లోకి ఒక 4 టమాటాలు, చిన్న టమాటాలయితే ప్యూరీ అయితే వేసుకున్నానండి. ఇవన్నీ గూడా మనం దీంట్లో అయితే వేసుకుందాము. వేసుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు గూడా ఫ్రై అయితే చేసుకుందాము. మీకు టమాటా ప్యూరీ వద్దు అనుకుంటే దీని బదులు ఆనియన్ పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. కాకపోతే మనకి రైస్ అనేది టేస్ట్ ఉండాలనుకుంటే, బిర్యానీ తిన్న ఫీలింగ్ మనకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా టమాటా ప్యూరీ, అలాగే చూపించినట్టుగా 1 కప్పు అంటే ఒక 200 గ్రామ్స్ పెరుగైతే దీంట్లో వేసుకొనైతే కలుపుకోవాలండి. మనం అంతా గూడా నెయ్యి మొత్తం పైకొచ్చేంత వరకు గూడా కుక్ అయితే చేసుకోవాలి. వాటర్ అంతా ఎగ్గిపోవాలండి దీంట్లో. చూడండి అంతా గూడా మంచిగా ఉడికిపోయింది గదా! దీంట్లోకి రైస్ గ్రేవీకి సరిపడినంత సాల్ట్, అలాగే కారము, మసాలాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా చూసైతే వేసుకోండి. మనం ఆల్రెడీ రైస్‌లో మసాలాలు, సాల్ట్ అయితే యాడ్ చేసాం గదా! దీంట్లోకైతే చాలా తక్కువ అయితే వేసుకోండి. లేకపోతే మసాలాలనేది ఎక్కువైపోయి పిల్లలు తినలేరు. కాబట్టయితే చూసైతే వేసుకోవాలి. చూడండి రైస్ అనేది ఇలా 70%, 60% ఉడికితే సరిపోద్దండి. ఇలా అన్నప్పుడు కొంచెం బ్రేక్ అయితే సరిపోద్ది మనకి. మిగతాదంతా గూడా మనం ఆవిరి మీద ఉడికిచ్చేసుకోవచ్చు. దీంట్లోకి ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గర పడింది కదండీ! దీంట్లోకి కొంచెం ఆనియన్స్ వేయించుకున్నాం గదా! ఆనియన్స్, కొంచెం పుదీనా వేసుకొని ఒక 1 లేయర్ అంటే హాఫ్ రైస్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని నేను చూపించినట్టుగా అంతా స్ప్రెడ్ చేసుకోండి. 1 లేయర్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఎగ్స్ గూడా దీంట్లోనే పెట్టుకోవాలండి.
చూడండి ఇలా చూపించినట్టే ఎగ్స్ కూడా పెట్టుకొని కొన్ని ఆనియన్స్ ఇలా చూపించినట్టుగా అన్నీ కూడా ఇలా చుట్టూరుగా జల్లేసుకోండి. ఇలా చల్లిన తర్వాత కొంచెం పుదీనా కూడా అలాగే వేసుకొని మిగతా రైస్ ఉంది కదండి, ఆ రైస్ అయితే అస్సలు వాటర్ ఉండొద్దు, వాటర్ లేకుండా చూసి అయితే తీసుకొని దీన్ని కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత మిగతా ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా చూపించినట్టే ఇలా అనుకుంటూ మొత్తం రైస్ మొత్తం మీద పడేటట్టు ఇలా అనుకుంటూ అయితే వేసుకోండి. తర్వాత నేను ఒక నిమ్మకాయ అయితే రసం అయితే తీసుకుంటున్నాను. నిమ్మకాయ రసం వేయడం వల్ల రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. పిల్లలకి యమ్మీగా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మనం మసాలాలు ఏమైనా ఎక్స్ట్రా వేసినా ఈ నిమ్మకాయ అనేది కవర్ చేసేస్తుందండి రసము. తర్వాత కొంచెం నెయ్యి మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేను కంప్లీట్గా ఈ రెసిపీ మొత్తం నెయ్యితోటి అయితే చేస్తున్నాను. అలా అయితేనే పిల్లలకి ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చుతుంది. తర్వాత మూత పెట్టేసి ఇలా చూపించినట్టుగా బరువు ఉన్నది వస్తువు పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది. చూడండి అసలు రైస్ అనేది విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా చేస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. ఈ సండే మా ఇంట్లో మేమైతే ఎగ్ బిర్యానీ చేసుకున్నాము. దీనికి కాంబినేషన్గా అయితే మేము చికెన్ గ్రేవీ కర్రీ అండి. అవును, ఈ సండే మీరు మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేశారో నాకైతే కామెంట్ చేసేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.